హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హోంమంత్రికి శాసన మండలిలో ఘోర అవమానం, హెచ్చరించిన మండలి చైర్మన్. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 170 స్థానాలకు గాను 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీకి వచ్చేందుకు కూడా జగన్ ఆసక్తి చూపడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న బాధలో ఆయన ఉన్నట్టు వ్యక్తమవుతోంది. సభకు వెళ్తే ఏ స్థాయిలో అవమానిస్తారో కూడా జగన్కు తెలుసు. అందుకే సభకు కూడా వెళ్ళడం వేస్ట్ అని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ శాసనమండలిలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఏకపక్ష విజయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత సాక్షాత్ చైర్మన్ మెసేజ్ రాజ్కు షాక్ ఇచ్చిందండి. మేసేన్ రాజ్కి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తావిస్తూ అనిత చేసిన కామెంట్స్పై మండలి చైర్మన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదనతో ఉన్నారని అనిత వ్యాఖ్యానిస్తూ ఉండగా, మండలి చైర్మన్ అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం పద్ధతి కాదని తేల్చి చెప్పారు. సో వాటిని రికార్డు నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా మండలి చైర్మన్ నుండి ఆ తరహా సమాధానం రావడంతో హోంమంత్రి అనితకు షాక్ గురయ్యారు. ఆ అంశం నుంచి పక్కకు వెళ్ళిపోవాల్సి అయితే వచ్చింది. సో శాసనమండలిలో వైసీపీదే బలం. 58 ఎమ్మెల్సీ సీట్లకు గాను 38 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. మండలి చైర్మన్గా వైసీపీకి చెందిన మోసేన్ రాజ్ ఉన్నారు. సో ఇటీవలే వైసీపీ శాసనమండలి పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. మొన్నటి వరకు వైసీపీ అధికార పార్టీ కావడంతో చైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే కొనసాగారు. మండలిలో వైసీపీ పక్ష నేత అవసరం లేకుండా పోయింది. అయితే ఎప్పుడైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో వైసీపీ పక్ష నేత ఎంపిక అయ్యారు. సో ఈ ఎంపిక అనేది అనివార్యంగా మారినది.